తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మొదట అంతా వచ్చే ఏడాది జనవరిలో ఎలక్షన్స్ ఉంటాయని అనుకున్నారు. అటు ఎన్నికల కమిషన్ కూడా దాదాపుగా అదే తేదీని ఖరారు చేసిన పరిస్థితి కనిపించింది. కాపోతే మరోసారి దాన్ని రివైజ్ చేసి ఈ ఇయరే ఎన్నికలు నిర్వహించేలాగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. నవంబర్‌లో ఎన్నికలు ఉంటాయంటూ కూడా ప్రకటించింది. ఇక డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ నవంబర్ 3న ఎలక్షన్‌కి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 10న మొదలు కాబోతుంది. ఇక నామినేషన్‌కి సంబంధించి సెక్యూరిటీ నామినేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి 13 వరకు సెక్యూరిటీ నామినేషన్స్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇక 15 వరకు ఈ నామినేషన్ గడువిస్తున్న 15 వరకు నామినేషన్‌కి సంబంధించిన గడువును ఫిక్స్ చేసింది. నామినేషన్‌కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడం కావచ్చు, వేసిన నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడం కావచ్చు. ఈ విత్‌డ్రాల్‌కి సంబంధించి నవంబర్ 15 వరకు గడువైతే ఇచ్చింది. ఇక పోలింగ్ డేట్ డిసెంబర్ 3న తెలంగాణలో పోలింగ్ జరగబోతుంది. డిసెంబర్ 5న దానికి సంబంధించిన ఫలితాలను కూడా ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మిజోరాంలో అక్టోబర్ 13న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఇక రాజస్థాన్లో అక్టోబర్ 30న ఎన్నికలకు సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నవంబర్ 23న రాజస్థాన్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్లో దానికి సంబంధించిన ఫలితాలు వెలువడతాయి. ఇక ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా ఈసారి 2 ఫేజెస్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి ఫేజ్కి సంబంధించి అక్టోబర్ 13న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 21న సెకండ్ ఫేజ్ ఎలక్షన్ గజెట్ రిలీజ్ అవుతుంది. ఇక నవంబర్ 7న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 17న సెకండ్ ఫేజ్ పోలింగ్ ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఇక డిసెంబర్ 3న ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్కి సంబంధించిన పూర్తి ఫలితాలను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు. ఇక మధ్యప్రదేశ్లో మాత్రం సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్స్ ఈసారి జరగబోతున్నాయి. అక్టోబర్ 21న మధ్యప్రదేశ్కి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 17న మధ్యప్రదేశ్లో పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే డిసెంబర్ 3న దీనికి సంబంధించిన ఫలితాలు అయితే వెలువడతాయి. ఓవరాల్గా గజెట్ నోటిఫికేషన్ విడుదలకి, పోలింగ్‌కి వివిధ డేట్లు ఆయా రాష్ట్రాలను బట్టి వేరే వేరే డేట్స్ ఇచ్చినప్పటికీ 5 రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ మాత్రం 5 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రం డిసెంబర్ 3నే విడుదల కాబోతుంది. అయితే ఈ 5 రాష్ట్రాల్లో ఏ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అనేది డిసెంబర్ 3న తేలబోతుంది. అయితే ముందు నుంచి అంతా జమిలీ ఎన్నిక జరుగుతుందని అనుకున్నారు. అయితే ఈ జమిలీ ఎన్నిక సాధ్యం కాని నేపథ్యంలో 5 రాష్ట్రాలకు విడివిడిగా సాధారణ ఎన్నికలు రెగ్యులర్గా జరిపే ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల సంఘం అధికారులు కూడా పర్యటించారు. ఇక్కడ పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఓటర్ లిస్టును కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ అంతా తెలుసుకున్న తర్వాత ఓవరాల్గా ఈ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటికే పార్టీలన్నీ కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించింది. ఇటు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ప్రకటనకు సిద్ధంగా ఉన్నాయి. ఇక డిసెంబర్లోనే దాదాపు అంతా 2024లో ఎలక్షన్స్ వస్తాయి. 2024లోనే కొత్త ప్రభుత్వం ఉంటుంది తెలంగాణలో అని అనుకున్నారు. కానీ అంతా ఊహించిన దానికి వ్యతిరేకంగా 2023 డిసెంబర్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని అనౌన్స్ చేసిందో 2023లోనే తెలియబోతుంది. ఇప్పటికే 3 పార్టీలు కూడా ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చిన నేపథ్యంలో 3 పార్టీల మధ్య పోటీ ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో ఎలక్షన్ కోడ్ తెలంగాణలో అమల్లోకి వచ్చింది. దీంతో కొత్త ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి బ్రేక్ పడింది. అయితే ఇప్పటివరకు ఉన్న సంక్షేమ పథకాలు ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సజావుగా జరుగుతాయి. ఇవాళ నుంచి అంటే మధ్యాహ్నం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్ తర్వాత నుంచి ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది. దీంతో కొత్త పథకాలకి బ్రేక్ పడుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రత చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల అధికారులు వివరించారు. తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఎలక్షన్ కోడ్ అమల్లోనే ఉంటుంది. అటు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేస్తామని కూడా చెప్తున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి
35,356 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్పారు. అర్బన్ ఏరియాస్‌లో 14,464, అటు రూరల్ ఏరియాస్‌లో 20,892 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. యావరేజ్‌గా 897 మంది వ్యక్తులకి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక వుమెన్ మేనేజ్డ్ అంటే మహిళలకు సెపరేట్‌గా 597 పోలింగ్ బూత్స్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మోడల్ పోలింగ్ స్టేషన్స్‌ని 644 పోలింగ్ స్టేషన్స్‌ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఫిజికల్లీ మేనేజ్డ్ అంటే వృద్ధులు కావచ్చు, ఫిజికల్లీ డిసేబుల్డ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి 125 ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి ప్రత్యేకంగా 80 సంవత్సరాల పైబడిన వారు, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా కల్పించారు. వాళ్ళంతా ఇంటి నుంచే ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. ఇది ఈ ఎలక్షన్స్‌కి ప్రత్యేకంగా నిలవబోతుంది. సో, ఓవరాల్‌గా డిసెంబర్‌లో ఎన్నికల పోరు 5 రాష్ట్రాల్లో హోరాహోరీగా జరగబోతుంది. డిసెంబర్ 3న ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి ఏ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్నాయనే ఈ యొక్క ఉత్కంఠకి డిసెంబర్ 3న తెరబడబోతోంది.